సార్ నేను దగ్గు పరిచయం మా బిడ్డకు దగ్గు పరిచయం ఉంటే ఏదో కొంచెం పొగ పెట్టించుకుందామని డాక్టర్ కాడికి వెళ్ళినా సార్. సూర్యక సార్, వాళ్ళ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా. సూర్యక హాస్పిటల్కి వెళ్ళినాక ఓన్లీ ఆక్సిజన్ పెట్టి పంపిస్తాము, పొగ పెట్టి పంపిస్తాము అన్నాడు. సర్లే సార్ అని అన్నాక తర్వాత ఆయన పొగ పెట్టకోకుండా ఏదేదో అవి ఇవన్నీ చెక్ చేసినాక కాలుకి ఇంజక్షన్ పెట్టినాడు సార్. కాలు ఇంజక్షన్ వేసి 5 సూదులు వేసినాడు. ఓన్లీ కాలుకి ఒకటి 5 సూదులు వేసినాడు. 5 సూదులు వేసినాక ఇంకా అప్పటికే కళ్ళు మూస్తుంది, కొద్దిగా మూస్తుంటే ఒకటి పైపు ఈడ పెట్టేసినాడు ముక్కు కాడ. ఆ స్మెల్ బీడుస్తాను ఇంకా లేదు సార్. ఇంకా అసలు నా బిడ్డ నా కాలు లేదు. శ్రీ సత్య సార్, 8 months సార్. మామని మా పాపకు వచ్చేసి 8 months 8వ తారీఖు పుట్టింటికలు పెట్టుకున్నాం. దగ్గు జలుబు బాగుండదని హాస్పిటల్కి చూపించుకుని కానీ ఇక్కడ బనానపల్లి సూర్యక హాస్పిటల్కి వచ్చారు సార్. 2:30 అప్పుడు జాయిన్ అయినారు. ఓన్లీ మామూలు ముక్కులకి పొగ పెట్టి పంపిస్తామన్నారంట. తర్వాత వచ్చేసి ఏవేవో ఇంజక్షన్లు మాదర్లు అవన్నీ వేసేసినారు. తర్వాత ఇంకా సీరియస్ అయ్యి కళ్ళు తెరసకోకుండా ఉంటే హాస్పిటల్కి ఎత్తున్నారు సార్. నంద్యాల హాస్పిటల్కి వెళ్తుంటే ఏమైందో తెలియదు. ఇంకా సూర్యక హాస్పిటల్ బనానపల్లి ఇంజక్షన్లు ఇచ్చినారు సార్. ఇవి దగ్గు జలుబు అనే వచ్చినాము హాస్పిటల్కి అంతే ట్రీట్మెంట్ కోసం. కానీ ఇవన్నీ ఇస్తారా అనుకోలేదు. పాప మాకు ఏదన్నా కానీ మాకు న్యాయం కావాలా సార్. మాకైతే న్యాయం చేయాలా సార్. మీరే మాకైతే న్యాయం కావాలి. మా ఫస్ట్ అన్న కసిగన్న బాగా ఆడుకుంది సార్, బాగుంది. ఈ రోజే ఇల్లు మూసుకునే అన్ని మూసుకునే అరిసినేది బాగుంది. ఒక్కరోజే చూడు మళ్ళీ బాగుంది సార్. బాగా ఆడుకుంది, అన్ని చేసుకుని మళ్ళీ ఇల్లు మూసుకున్నాం, అన్ని చేసుకున్నాం. మేము అన్ని తెచ్చుకున్నాం, బట్టలు గిట్టలు అన్ని తెచ్చుకున్నాం. బాగుంది. జలుబు చేసి మళ్ళీ బాగలేదు, అన్ని బూక కాదు.